హిందూ నమస్కారం. తెలంగాణ పండుగలు అని చెప్పంగానే గుర్తొచ్చాయి. ముఖ్యంగా ఒక రెండు పండుగలు గుర్తొస్తాయి. ఒకటి బోనాల పండుగ, రెండోది బతుకమ్మ పండుగ. ఇప్పుడు బతుకమ్మ పండుగ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పండుగ వచ్చేసి ఇంకా చాలా దూరంలో ఉంది. వాటికి ఇప్పుడు మనం బోనాల పండుగ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో బోనాల పండుగ ఎంత ఫేమస్, ముందుగా అక్కడ స్టార్ట్ అయ్యేటటువంటి హైదరాబాద్లో ఫుల్ ఫేమస్ అనమాట. అటువంటి బోనాల పండుగకి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది తెలుసా? ఉట్టి 5 లక్షలు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగకి ఉట్టి 5 లక్షలు ఖర్చు పెట్టింది. ఈ ఉట్టి 5 లక్షలు బోనాల పండుగ రోజు ఒక్క ఉండి ఆదాయం వస్తుంది. దీనికి 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా కూడా వస్తుంది ఒక రోజు వచ్చే ఆదాయం. అది ఇంక వీళ్ళు ఖర్చు పెట్టింది ఏంది? మళ్ళీ ఇందులో మిగిలిన సొమ్మంతా కూడా ఎండోమెంట్ కిందకి వెళ్ళేసి ఈ ప్రభుత్వం పెట్టుకెళ్తుంది అనమాట. ఎండోమెంట్ కింద ఈ ప్రభుత్వం పెట్టుకెళ్తుంది. మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా నామమాత్రంగానే ఈ గుడికి ఖర్చు చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ బోనాల పండుగ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇదే విధంగా ముస్లింలు జరుపుకునేటువంటి రంజాన్ పండుగ గురించి కూడా మాట్లాడుతున్నాం. రంజాన్ పండుగకి 33 కోట్లు ఖర్చు చేసిరు. 33 లక్షలు కాదు, 33 కోట్లు. అరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడదామని అంటారా? చెప్తున్నా అక్కడనే. ఇది లౌకిక దేశం అని అంటారు కదా. లౌకిక దేశం అంటే ఏంటిది? అందరినీ సమానత్వంగా చూడడం, అందరినీ సమానంగా చూడడం. సరే, వాళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువ ఉంటే కదా కొంచెం ఖర్చు చేయండి. 33 కోట్లు పెట్టరు కదా, నువ్వు 100 కోట్లు పెట్టండి వాళ్ళ ఖర్చు. కానీ హిందువులను ఎందుకు మర్చిపోతున్నారు మీరు? హిందూ ఎండోమెంట్ కింద హిందూ దేవాలయాల్లో వచ్చే సొమ్మంతా పెట్టుకెళ్తారు కదా, హిందువులు ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఇది అడగడానికి ఏ ఒక్క హిందూ ముందుకు రావడనమాట. ఎందుకు అనంటే అతనికి కులం అడ్డు వస్తుంది, పార్టీ అడ్డం వస్తుంది, ప్రాంతం అడ్డు వస్తుంది. హిందువులలో ఐక్యత లోపం వల్లనే ఈ సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హిందువుల్ని అనగదొక్కాలని ఇంకా చూస్తున్నాయి అనమాట. ఇంకా హిందువులారా మనం ఇట్లా ఇదే విధంగా కూర్చొని నాకెందుకులని ఊకుంటే ఇంకా ముందు తరాలకి అసలు హిందూ అంటే ఏంటి, అసలు బోనాల పండుగ అంటే ఇంకా ఏదైనా కానీ తెలంగాణ చరిత్ర కావచ్చు, ఈ భారతదేశ చరిత్ర కావచ్చు, అసలు హిందువులకి అనేది ఏది తెలియదు అనమాట. ఏమైనా అక్బర్ బాబర్ ఇంకేమైనా ఉంటే బ్రిటిష్ వాళ్ళది ఇంకేమైనా ఉంటే అలా చెప్తారన్నమాట ఈ దేశంలో. కాబట్టి హిందూ సమాజమా, నీ కులం, నీ ప్రాంతం, నీ పార్టీ ఏదైనా కానీ హిందువులకి సమస్య అయినా సరికి అందరం ఏకైతే ఇటువంటి ప్రభుత్వాలు ఏవైనా కానీ వాళ్ళ మెడలు మనం వంచనవసరం లేదు, అటుకలు వంగిపోతాయి. మనమందరం ఓట్ బ్యాంకుగా మారిపోతే వీళ్ళ మెడలు వంచనవసరం లేదు, వాళ్ళ మెడలు వాళ్ళే వంగిపోతాయి అనమాట. కాబట్టి హిందూ సమాజమా, ఇది సెక్యులర్ దేశం కాదు. ఇది సెక్యులర్ అనే పదమే అసలు ఈ దేశానికి అవసరం లేదు. ఇది హిందుస్థానే. ఎందుకనంటే హిందువులు ఎవరు జోలికి పోరు. కానీ చూడండి, కానీ ఇప్పుడున్న సమాజం హిందువుల జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా రాజకీయ నాయకులారా, మా హిందూ సమాజాన్ని మర్చిపోతే మీకే పెను ప్రమాదం. కాబట్టి హిందూ సమాజమే ఇప్పటికైనా అందరూ ఏకం కావాలి. ఏకమయ్యేసి ఇటువంటి సమస్యల్ని, చిన్న సమస్యలు నాకు ఎందుకు లేననుకుంటే ముందు ఇంకే తరాలకు ఇంకా అసలు హిందూ చరిత్ర దొరకదు ఇంకా ఎప్పుడైనా. కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా కానీ అందరం కూడా ఏకతాటి మీద ఉండేసి ఇటువంటి సమస్యల మీద పోరాడాలి. అప్పటి వరకు మా ఈ ప్రయత్నం ఇట్నే కొనసాగుతుంది. జై హింద్.